సోదరి మండలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే 2013 మరియు 2022 ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి సమస్యపై ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియో చివరిదాకా వినండి. విషయంలోకి వెళ్తే ఇక్కడ 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల్లో 164 పోస్టులు అయితే హోల్డ్లో ఉంచారు. ఆ 164 మంది అభ్యర్థులైతే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చుట్టూ, ఐసీడీఎస్ అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఎంపీల చుట్టూ తిరిగారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తులు ఇచ్చారు, ఐసీడీఎస్ శాఖ మంత్రి గారికి ఇచ్చారు. ఫైనల్గా మన శనివారం రోజు అయితే ఈ 164 మంది అభ్యర్థుల్లో కొంతమంది అయితే డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 164 పోస్టులు భర్తీ చేయడానికి ముందుకొస్తారు. ఎందుకంటే వారు చాలా అనుభవజ్ఞులైనటువంటి పరిపాలనా దక్షత గల ఒక ముఖ్యమంత్రి. గత జగన్ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలను అయితే గాలికి వదిలేశారు. తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి హామీల్లో పెట్టి మరి 5 ఏళ్ళు పరిపాలన చేసి కూడా కనీసం అంగన్వాడీల జీతాలు ₹1 కూడా పెంచకుండా, అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయకుండా ఇలా సమస్యలతో ఈ లేడీస్ అందరినీ రోడ్ల పడేసి ఆయన ఓడిపోయి వెళ్ళిపోయారు. అందుకోసమే కోటి ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఈ అంగన్వాడీ టీచర్లు ఓటేసి గెలిపించుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ 124 మంది అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ల పోస్టులు భర్తీ చేస్తానికి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తారని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా 2013 అభ్యర్థులు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంగన్వాడీ సూపర్వైజర్ నోటిఫికేషన్. అది మరి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు. అసలు ఆ పోస్టులు వేరు, 2022 నోటిఫికేషన్ సంబంధించిన 560 పోస్టులు వేరు. మరి ఇప్పుడైతే 2013 వాళ్ళు ప్రతిసారి హియరింగ్ వచ్చినప్పుడల్లా ఏపీ హైకోర్టులో అయితే వాయిదా అడుగుతున్నారు. ఇలా వాయిదా అడగకుండా దాని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు 2013 పోస్టులు వేరు, 2022 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు వేరు. అదిగాక ఇప్పుడు చాలా ఖాళీలు ఉన్నాయి. 2013 వాళ్ళకి ఈ పోస్టులు ఇవ్వచ్చు ప్రభుత్వం తలుచుకుంటే, 2022 వారికి 124 మంది కూడా పోస్టులను ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామంది సూపర్వైజర్లు రిటైర్ అయ్యి చాలా వేకెన్సీలు అయితే ఉన్నాయి. కాబట్టి 2013 వారికి న్యాయం జరిగేలా, 2022 సూపర్వైజర్ నోటిఫికేషన్ వారికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. 2013 అభ్యర్థులు ప్రతిసారి వాయిదా అడగకుండా ఈసారైనా ఖచ్చితంగా ఈరోజు 10:30కి ఏపీ హైకోర్టులో అయితే హియరింగ్ ఉంది ఈ సూపర్వైజర్ కేసు మీద. ఖచ్చితంగా ఈసారైనా పరిష్కార మార్గానికి వస్తారని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా కష్టపడి, ఇప్పుడు ఎంతో కష్టపడి చదివి మరి సెలక్షన్ లిస్టులో ఉండి పోస్టింగులు దక్కక ఆల్రెడీ 2 సంవత్సరాలు సర్వీస్ లాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు, ఈ అంగన్వాడీ టీచర్లందరికీ చంద్రబాబు నాయుడు గారు మంచి న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా సరే ఈరోజు హియరింగ్ మీదకి వచ్చినప్పుడు 2013 వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అసలు ఆ సమస్య పరిష్కారం కోసం ఇద్దరు కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. కానీ దాన్ని ఎప్పుడు వాయిదాలు కోరడం వల్ల ఈ కేసు ఇలా పొడిగించుకుంటూ పోతుంది. తద్వారా నియామకాలు పూర్తి కావు. మరి కొత్త వారికి ఇంకా నోటిఫికేషన్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే 2013, 2022 సూపర్వైజర్ నోటిఫికేషన్ పోస్టులు అన్ని భర్తీ జరిగితేనే ఇక 2025లో ఇంకా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అభ్యర్థులందరూ ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుందాం. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సమస్యలన్నింటినీ 100% ఈ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎంపీ రామ్మోహన్ నాయుడికి సమస్యలు వివరిస్తున్న లీలారాణి. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2వ సూపర్వైజర్ పోస్టుల నియామకంలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, ఈ 124 మందిని నియమించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కూడా ఇక్కడ పిన్నెల్లి రామ్మోహన్ నాయుడు ఎంపీ గారికి కూడా వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి 100 రోజుల్లో పూర్తయింది, సమస్యల పరిష్కారం ఎప్పుడు? ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకైతే వినతుల వెల్లువైతే పారింది. మరి అనేక మంది సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మన 120 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా తమ సమస్యలను ఈ ప్రజా ప్రతినిధులకైతే విన్నవించారు. అందులో భాగంగానే 124 మంది అంగన్వాడీ సూపర్వైజర్ సెలక్షన్ లిస్ట్ అభ్యర్థులు కూడా మరి ఈ వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు వెళ్ళి, అధికారులు వెళ్ళి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ప్రజావేదిక లక్ష్యం. కాబట్టి మరి 124 మంది ఎన్నోసార్లు ఎంతోమంది ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సమస్యని ఈ ప్రజాప్రభుత్వం, ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఈ 124 మంది అయితే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా కోర్టు కేసు క్లియర్ చేయించి 2013 వారికి న్యాయం చేసి 2022 వారికి కూడా న్యాయం చేసి వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఏపీ హైకోర్టులో అయితే ఈ కేసు హియరింగ్ ఉంది. 10:30కి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.